సందర్భంలో ఇక్కడికి చేసిన అన్నలకు తమ్ములకి పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ప్రత్యేకించి మొన్న ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పథకాన్ని మొదలు పెట్టుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి సన్న బియ్యం యావత్ రాష్ట్ర ప్రజలకు అందజేసే కార్యక్రమం భాగంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో కూడా అందరం కూడా కలుసుకొని ఈ రోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చిన మాట మేరకు మనం నిలబెట్టుకునే ప్రయత్నంలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాము. ఒకటి తర్వాత ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట నిలుపుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మరొక సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ రోజు ఇవన్నీ కూడా చేసే బాధ్యతలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థను పుట్టుపరిచిన గత ప్రభుత్వం సరిదిద్దుకునే కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు మీరు కూడా అంటున్నారు, చాలా మంది అంటున్నారో లేదో సన్న బియ్యం అని చెప్పారు, ఇంకా ఇస్తలేదని చాలా మంది విమర్శలు చేశారు. వాళ్ళ ప్రభుత్వంలో అనేక హామీలు ఇచ్చినప్పటికీ ₹3 ఎకరాల భూములు కానీ ఇలాంటివి అందరికీ రుణమాఫీ చేస్తున్నాయి చెప్పి మాట మార్చిన వారు ఈరోజు ఒక్కటి తర్వాత ఒక్కటి హామీలు నిలబెట్టుకునే కార్యక్రమం ఒక సంవత్సర కాలంలోనే 4,500 ప్రధానమైన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామన్నది ఈరోజు చేస్తారో లేదో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తామని కొన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలు ఈరోజు మేము ఇచ్చిన మాట మేరకు సందర్భానికి సంబంధించిన బియ్యాన్ని అందజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఈరోజు మేము చేసే ప్రతి ప్రయత్నానికి అక్కడ ఉన్న కొంతమంది నిన్న మొన్న చూస్తా ఉన్నారు. అక్కడ మేము అభివృద్ధి చేయాలంటే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చేసే ప్రయత్నం, అనేక ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తాం. పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తే చదువుకున్న యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయనే ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉంటే కాలుకు అడ్డం పెట్టు, ఇబ్బంది పెట్టు. ఈ రాష్ట్ర ప్రగతిలో మేము భాగస్వాములు కావు, ఈ రాష్ట్రంలో ప్రగతి అవసరం లేదని ఆలోచన చేస్తాను కొంతమంది ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి, అదేవిధంగా ఉన్నత వర్గాలకు సంబంధించిన పేద నిరుద్యోగ యువతి యువకుల గురించి రాజీవ్ యువతి వికాస్ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఈరోజు మా మహిళా సోదరులే కానీ ఇక్కడున్న మా మిత్రులే కానీ ఈ రాజీవ్ యువ వికాసం కింద మీరు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తా ఉన్న ఈ సబ్సిడీ అంటే స్వయం ఉపాధి పథకం, కిరాణా షాప్ పెట్టుకోవాలన్నా, చిన్న డైరీ పెట్టుకోవాలన్నా, వేరే ఇతరంగా ఆర్థిక పరమైన ఏదైనా అంశం తీసుకొచ్చి వనరులు సమకూర్చే ప్రయత్నం చేసే ఆ పథకం యావత్ యువ వికాసం కింద ఇక్కడ సోదరి అందరూ కూడా రేపు అందరూ కూడా ఏదో ఒక స్వయం ఉపాధి పథకానికి సంబంధించి పెట్టుకోవాలని ఆలోచన చేస్తా ఉన్న వారికి యువకులు నేను సొంత కాళ్ళపై నిలబడాలి, తద్వారా 10 మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తాను. దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో అడిషనల్ కలెక్టర్ గారు మీరు ఎవరికైతే ఉపయోగపడే కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పేరు చేసుకుని పారదర్శకంగా వారు శాంక్షన్ చేయడం జరుగుతుంది. బిజినెస్ పెట్టుకోవడానికి సహకారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.